వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల వారు కాకుండా పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మనకి ఏదో ఒక రూపంలో ఒక థీమ్లో ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తాడు. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో కనిపిస్తున్నాడు. అలాగే స్వామివారికి ఇరువైపులా ఏదో ఒక థీమును తీసుకుంటారు. ఈసారి స్వామివారికి ఒకవైపు గజ్జలమ్మవారు, ఇంకోవైపు శ్రీ వాసవి కన్యక అమ్మవారు కనిపిస్తున్నారు. స్వామివారిని విగ్రహం తయారు చేయడానికి సుమారు 3 నెలలు సమయం పట్టిందని చెప్తున్నారు. అలాగే స్వామివారి విగ్రహం ఖర్చు 1 కోటి వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు, అలాగే ఈసారి ఖైరతాబాద్ వినాయకుని పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ వినాయకుని కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఎంత? ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు 71 సంవత్సరము 69 ఫీట్లు చేస్తున్నామమ్మ. ఈసారి మన భగవంతుని పేరేమో శ్రీ విశ్వశక్తి మహాశాంతి గణపతి నామకరణం చేసినాము. ఎందుకంటే మన ప్రపంచంలో, మన దేశంలో ఇలా ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, వార్లే కానివ్వండి, ఫైర్ ఇన్సిడెంట్ కానీ, ఫ్లైట్ ఇన్సిడెంట్సే కానీ ఇలాంటివి జరగకుండా శాంతి నెలకొల్పి ఉండాలనేసి ఈ థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని జరిగిందండి. ఇరువైపులా థీమ్ తీసుకుంటారు కదా, ఈసారి ఏమేమి థీమ్ తీసుకున్నారు? ఈ మహాగణపతికి మొత్తం పైన 3 తలకాయలు ఉన్నాయండి. ఎగ్జాక్ట్ రైట్ సైడ్ పూరి జగన్నాథ పాటిలు, బలరాం, సుమిత్ర, మన కృష్ణుడు అవతారం పూరి జగన్నాథ్ 3 విగ్రహాలతో సహా, ఎడమ వైపున లక్ష్మీ సమేత వారాహి అమ్మవారు, కంప్లీట్ రైట్ సైడ్న వాసవి మాత, ఎడమ వైపున గజలమ్మవారు అండి. ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఈసారి మాత్రము వినాయకుని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఈసారి మాత్రము 89 రోజుల్లో కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్టిల్ ఇంకా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నాము. కలర్స్ వర్క్ ఇంకా జరుగుతూ ఉంది. రేపటి వరకు మేబీ కలర్స్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవి ఎక్కడెక్కడి నుంచి ఆర్టిస్టులను తీసుకున్నారు? మన చాలా స్టేట్స్ నుంచి వచ్చారండి. మన రాజేందర్ గారు అయితే మనకు తెలిసిందే, చెన్నై వాళ్ళు, మన మూర్తి గారు తమిళనాడు నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి మన జోగారావు సార్ వచ్చారు. ఇలా మిగతా కళాకారులు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు కానీ, మనం అట్లీస్ట్ మన కావాల్సిన క్లే వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చిందండి. ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది కళాకారులు దాదాపుగా 150+ ఉన్నారండి మొత్తం. ఎందుకంటే ఇంక్లూడింగ్ మన కార్పెంటర్స్ కానివ్వండి, మన వెల్డర్సే కానివ్వండి, ఈ మట్టి కళాకారులే కానివ్వండి, మరి రంగులు వేసే కళాకారులే కానివ్వండి, దాదాపుగా 150+ ఉన్నారండి. ఇది ఎంతవరకు ఖర్చు అయింది విగ్రహం? ఇప్పటివరకు అయితే ఖర్చులని చైర్మన్గా రాజ్పాల్ గారు చెప్పేస్తారు ఎంత అయింది ఎగ్జాక్ట్. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా జరుగుతున్నాయి కాబట్టి. పోయిన సంవత్సరము 1,00,000 పైన అయ్యాయి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉండే 2 షిఫ్టులు పెట్టి కళాకారులతో వర్క్ చేయాల్సి వచ్చింది. మేబీ అందాజ ప్రకారం 1 crore వరకు వస్తుందండి. లడ్డు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? లడ్డు మాత్రం ముందు ఒక తాపేశ్వరం నుంచి తెచ్చేవాళ్ళము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి అంత పెద్ద లడ్డు వచ్చేసి చాలా క్రేజీ ఎక్కువ క్రౌడ్ తొక్కిసలాట జరిగే విధంగా అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామండి, అంత పెద్దది కాకుండా ఇష్టం ఉన్న భక్తులు ఏదైతే 100, 200, 500 కిలోలు ఎలా అయితే తెస్తున్నారో, ఒకరోజు పూజకు పెట్టేసి 2వ రోజు లైన్లో వచ్చే భక్తులకు ఇమీడియట్గా పనిచేయడం జరుగుతుందండి. ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు? 500 కేజీలు, 100 కేజీసు, 50 కిలోలు, ఎలా భక్తులకు వసతి కలుగుతుందో అలా తెస్తూ ఉంటారు. అలాగే పనిచేస్తున్నామండి. 1952 సంవత్సరం నుంచి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు పెంచుకుంటూ వచ్చారు. మధ్యలో ఎందుకు తగ్గించారు? మధ్యలో 2012 సంవత్సరంలో భగవంతుడు షష్ఠిపూర్తి చేశామండి. ఇక్కడ షష్ఠిపూర్తి 60 ఫీట్లు వచ్చిన తర్వాత మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు ఏమన్నారు, ఇంకా పెద్దగా ఇలా చేసుకుంటే, ప్రతి సంవత్సరం చేసుకుంటే పోతే కష్టం అవుతుంది. మన వీధులు కానివ్వండి, మనం తీసుకెళ్ళడానికి వినాయకుడిని నిమజ్జన సాగరానికి, ఎందుకంటే మట్టి వినాయకుడు ప్రస్తుతము 60 సంవత్సరాలు ఉన్నప్పుడు మట్టి లేదు, పిఓపి తోటే ఉన్నారు, తీసుకుపోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బ్యాక్ స్టెప్ వచ్చారనమాట. 60 నుంచి 59, 58 తర్వాత మిగతా భక్తులు కానివ్వండి, మా బస్తీవాసులే కానీ, మన ఖైరతాబాద్ ఇంత ఫేమస్ ఉన్న భగవంతుని చిన్నగా చేయడం మాకు అసలు నచ్చట్లేదు. మనది హైట్లో ఉంటేనే బాగా అని అందరూ రిక్వెస్ట్ మేర సుదర్శన్ గారు ఆ డిసిషన్ తీసుకొని మళ్ళీ దాన్ని హైట్ పెంచుకుంటూ వచ్చాము. 70 సంవత్సరాల వరకు వచ్చాము. 70 సంవత్సరాలు 70 అడుగు చేసాము. కానీ అంతకన్నా మాత్రం పెద్దగా చేయడానికి అవకాశం అస్సలు లేదు. ఎత్తులో పెరిగితే అడ్డంలో కూడా పెరగాల్సి వస్తుంది భగవంతుడు. కాబట్టి హైట్ అనేది రిస్ట్రిక్షన్లో పెట్టామండి. ఇప్పుడు అలాగే 7వ తేదీ చంద్రగ్రహణం వస్తుంది. ఈసారి నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు? 11వ రోజు 6వ తారీఖు ఉదయం 6 గంటలకు బయలుదేరతారండి భగవంతుడు. అదే రోజు మధ్యాహ్నం
బిఫోర్ 2 o'clock 1 లోపలనే నిమజ్జనం జరుగుతుందండి. కాబట్టి 7వ తారీఖు మాత్రం మన గణపతిని ఉంచే ప్రసక్తి లేదు. సార్ నవరాత్రులు ఏమేమి చేస్తున్నారు? కళ్యాణాలు ఎవ్రీ ఇయర్ జరిపినట్టే భగవంతుని కళ్యాణాలు కానివ్వండి, హోమాలే కానివ్వండి, రుద్రాక్ష మాలలు వేయడం కానీ, డైలీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయండి. ఇది మాత్రం